వాన నీళ్లు ఆలిచిప్పల పడితే అది మారుతుంది ముత్యంగా. వావా వావా. వాన నీళ్లు ఆలిచిప్పల పడితే అది మారుతుంది ముత్యంగా. మీ అమ్మ నాకు ఫుడ్ పెట్టకుండా దాన్ని మారుస్తుంది పత్యంగా. బా ప్లీజ్ నాన్న బీ సీరియస్. మరి ఏం చేయమంటావురా? మీ అమ్మనేమో ఇంక అన్నం వండలేదు, ఆకలికేమో నా దమాక్ పనిచేస్తలేదు. జస్ట్ ఒక్కటి చెప్పు నాన్న, జస్ట్ ఒక్కటి చెప్పు చాలు. సరే సూచించని. వచ్చింది. రాసుకోరా, రాసుకో. వావ్ చెప్పు నాన్న. ఎడార్లో ఎండకి నడుచుకుంటూ పోతుంటే ఎండిపోతుంది గొంతు. అరే వా మస్తు ఫీల్ ఉంది నాన్న. కంటిన్యూ. ఎడార్లో ఎండకి నడుచుకుంటూ పోతుంటే ఎండిపోతుంది గొంతు. ఆహా, నాకైతే ఇంతే వస్తుంది. మిగిలింది రాసుకోవడం నీ వంతు. ఏంటి నాన్న? ఇల్లంతా ఈ చెత్త ఏంట్రా? కాలేజ్ యాన్యువల్ డే బుక్ కోసం కవిత రాసుకురమ్మన్నారమ్మా. అది కూడా 10 లైన్స్లో రాయాలంట. నాన్నని హెల్ప్ అడిగితే ఇప్పటి వరకు 2 లైన్స్ కూడా ప్రాపర్గా రాయించలేదు. ఎవరిని అడగాలో కూడా తెలీదారా నీకు? అంటే నన్ను అడగాల్సింది మీ నాన్న అడిగావుగా. నీకు కవిత రాయడం వస్తుందా అమ్మా? నాకు రాందంటే ఏమన్నుందంటే కేవలం మీ నాన్నని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం. ఇంకెంత కంట్రోల్లో పెట్టుకుంటావు? నువ్వు కంట్రోల్లో ఉండేదుంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. బా మీరు తర్వాత డిస్కషన్ పెట్టుకోండి. మీరేంద్రా డిస్కషన్ ఎప్పుడు ఒక సైడ్ నుంచి ఉంటే తెలుసా? అబ్బా నువ్వు ఉన్నానా? అమ్మా నువ్వు చెప్పు, నా గురించి కవిత రాయగలవా? అది కూడా 10 లైన్స్ రాయాలి. ఇలా చిన్న వాటికి నా పరువు తీయకరా. ఇవ్వు ఆ బుక్కిట్ ఇవ్వు. అబ్బా ఎన్ని 10 లైన్సే కదా. 1 2 3 4 5 6 7 8 9 10. లెక్కెట్టుకో, మొత్తం 10 లైన్స్లో రాసా. వావ్ ఇంత ఫాస్ట్గా 10 లైన్స్లో కవిత రాస్తావా? టెన్ లైన్స్ సరిపోయిందా? నాకు తెలుసు నా టాలెంట్కి మీ ఇద్దరు షాక్ అవుతారని. అరగంటలో వంట ఫినిష్ అయిపోతుంది. వద్దు గౌతమి, ఎందుకు? నీ టాలెంట్కి కడుపులో తిప్పి ఆకాశ చచ్చిపోయింది. అమ్మయ్య ఈ పూటకి వంట తప్పింది. నా కవితలే బెటర్ ఉండే.